హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది మెయిన్గా ఎంపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇచ్చారు. సో నెక్స్ట్ మనకి బైపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి కౌన్సిలింగ్కి ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనేది డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరిదాకా చూడండి. ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక మనకి ఎంపీసీ విషయానికి వస్తే జూన్ 27 నుంచి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. జూన్ 27 నుండి మీరు రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేసి స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 27 నుంచి 30 మధ్యలో స్లాట్ బుకింగ్ అనేది చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో జూన్ 30 నుంచి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అయితే ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అంటే కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవడం అనే ప్రాసెస్ జూన్ 30 నుండి ఉంటుంది. అలాగే సీట్ అలాట్మెంట్స్ వచ్చేసి మనకి జూలై 12 రోజున సీట్ అలాట్మెంట్స్ అంటే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో అది 12 రోజున రిలీజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి 19th నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది జూలై. అలాగే జూలై 24న సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జూలై 30 నుంచి మీకు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్. సో ఆగస్ట్ 5th రోజున ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి సీట్ల కేటాయింపు అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఆగస్ట్ 12th నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ అయితే ఉంటుంది, బ్రాంచ్ చేంజ్ చేసుకోవచ్చు. ఆగస్ట్ 16th నుంచి సో సీట్ల కేటాయింపు అయితే ఉంటుంది. ఆగస్ట్ 17th రోజున స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించి గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్పాట్ అడ్మిషన్స్ అంటే మీకు మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎంపీసీకి సంబంధించి కౌన్సిలింగ్ డేట్ 27th రిజిస్ట్రేషన్, 30 రోజున వెబ్ ఆప్షన్స్, 12th రోజున సీట్ అలాట్మెంట్స్. దీనికి సంబంధించి కౌన్సిలింగ్ డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ మీకు వీడియో చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి బైపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి. మెయిన్గా మనకి బైపీసీ కౌన్సిలింగ్ ఫార్మసీ ఫార్మ్డీ కౌన్సిలింగ్ స్టార్ట్ కావాలంటే ఎంపీసీకి సంబంధించి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కంప్లీట్ కావాలి. సో ఈ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లోనే ఫార్మసీ ఫార్మ్డీ కూడా అంటే ఎంపీసీ ద్వారా ఫార్మసీ ఫార్మ్డీ సీట్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సో ఎంపీసీ చేసిన వాళ్ళు కూడా ఫార్మసీ ఫార్మడీలో జాయిన్ కావచ్చు. 50% సీట్స్ అనేది ఎంపీసీ వాళ్ళకి కేటాయిస్తారు. సో ఈ కౌన్సిలింగ్లో మిగిలిన సీట్స్ని బైపీసీ ఫార్మసీ ఫార్మడీ ద్వారా మీకు ఫిలప్ చేయడం జరుగుతుంది. ఫార్మసీ ఫార్మడీ, బయోటెక్నాలజీ, అలాగే బయోమెడికల్ ఇంజనీరింగ్ వీటన్నిటికి సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. సో ఇది ఎంపీసీ వాళ్ళకి. నెక్స్ట్ బైపీసీ వాళ్ళకి ఇప్పుడు ఈ 3 రౌండ్స్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత బైపీసీ వాళ్ళకి ఫార్మసీ ఫార్మడీ కౌన్సిలింగ్. ఇక్కడ చూడండి, ఆగస్ట్ 30 అంటే మీకు సెప్టెంబర్ 1st వీక్లో బైపీసీకి సంబంధించి ఫార్మసీ ఫార్మడీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అప్డేట్ వస్తుంది. సో ఇంత లేట్ అంటే మీకు లేట్ అవ్వడం కూడా ఒక రకంగా మీకు బెనిఫిటే. సో నెక్స్ట్ మనకి అగ్రికల్చర్ వెటరీ సైన్స్కి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే, సో ఇప్పుడు నీట్కి సంబంధించి రిజల్ట్ రావాలి. సో నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కావాలి. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి నీట్ కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ లేదా సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ సరే స్టార్ట్ అవుతాయి, వెబ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో మీకు మెయిన్గా నీట్ రిజల్ట్ వచ్చి కౌన్సిలింగ్ షెడ్యూల్కి సంబంధించి అప్డేట్ వస్తే కానీ మనకి వెటరీ సైన్స్ అగ్రికల్చర్కి సంబంధించి కౌన్సిలింగ్ గురించి అయితే కంప్లీట్ డాటా సో రాదు. సో ఇది ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి కూడా ఇదే ఉంటుంది. డైరీ టెక్నాలజీకి సంబంధించి కూడా మీకు వెటరీ సైన్స్ అలాగే అగ్రికల్చర్కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది అప్పుడే ఉంటాయి మిగతా కౌన్సిలింగ్కి సంబంధించి. సో నర్సింగ్ కానీ మిగతా కౌన్సిలింగ్స్ కానివ్వండి మనకి ఫార్మసీ ఫార్మడీ వీటితో ప్యారలల్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీకు అక్టోబర్లో కానివ్వండి లేదా సెప్టెంబర్ లాస్ట్ వీక్లో కానివ్వండి మీకు పారామెడికల్ నర్సింగ్ కోర్సెస్కి సంబంధించి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. అప్పటికి ఛానల్ని ఫాలో కండి. ఎలాంటి అప్డేట్స్ వచ్చినా వీడియో లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో మెంటర్షిప్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి. సో అక్కడ జాయిన్ అవ్వచ్చు. మీకు ఏమైనా జనరల్ డౌట్ ఉంటే అడగచ్చు. కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.